హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 22. నువ్వు భూమితో అలా ఫోర్స్‌గా చేయటం వల్లనే తన ప్రైవేట్ పార్ట్ డ్యామేజ్ అయ్యింది. తనకి ఆయింట్‌మెంట్ ఇచ్చాను. ఇందాక స్పృహలో లేదు కాబట్టి తనకి నొప్పి తెలియలేదు. ఇప్పుడు స్పృహలోకొచ్చింది కాబట్టి నొప్పి తెలుస్తుంది. ఆయింట్‌మెంట్ రాసి టాబ్లెట్లు వెయ్యి. నేను సాయంత్రం వస్తాను. చిన్న ఎమర్జెన్సీ సర్జరీ ఉంది. అయినా తను చాలా వీక్‌గా కూడా ఉంది. ఫ్రూట్ జ్యూస్ కూడా పట్టించు అని కాల్ కట్ చేసింది. రీతు ఆ మాట చెప్పగానే రాజ్ వెంటనే తన చెయ్యి గోడకి గుద్దుకున్నాడు. ఇంత రాక్షసుల్లా ప్రవర్తించాను అని. తన చేతి నుండి చాలా రక్తం పోతుంది. విరాజు అలా వాల్కి తన చేతిని గట్టిగా కొట్టుకోవటం వలన దెబ్బ తగిలి రక్తం రావడం చూసి భూమి భయపడి తన నోటి మీద చెయ్యి అడ్డు పెట్టుకుని ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తుంది. ఆ సౌండ్ వినిపించి తను ఏం చేశాడో తలుచుకుని ఓ షెట్ నేను తను ఇంకా భయపెడుతున్నాను అని భూమి పక్కన కూర్చుని తన చెయ్యి పట్టుకుని దయచేసి భూమి నువ్వు నన్ను చూసి అలా భయపడకు. నాకు నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. నీ నొప్పికి నేనే కారణమని కోపంలో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా చేసేసాను. నన్ను క్షమించు భూమి అని రీతు చెప్పిన మందు తీసుకుని భూమి చేతిలో పెట్టి ఈ టాబ్లెట్లు వేసుకొని తన చేతిలో పెట్టి గది నుండి కిందకి వెళ్ళాడు. సోఫాలో కూర్చుని తల వెనుక చెయ్యి పట్టుకుని రబ్ చేసుకుంటూ రాజ్ ఏం చేస్తున్నావురా? తను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు నువ్వు? తను ఎంత నొప్పి భరించిందో, తను నాతో అలా చెప్పినప్పుడు ఎంత సిగ్గుపడిందో, నాతో చెప్పలేక తనలో తానే మదనపడి ఇంత నొప్పిని భరిస్తున్నా కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నన్ను క్షమించు భూమి, నిన్ను చాలా కష్టపెడుతున్నా అని ఆలోచిస్తున్న రాజ్ని ఫోన్ కాల్ డిస్టర్బ్ చేసింది. పల్లవి పేరు చూసి ఫోన్ లిఫ్ట్ చేసి పల్లవి చెప్పరా అని అన్నాడు రాజు. తన గొంతులో బాధని గమనించింది పల్లవి. అన్నయ్య ఏమైంది? ఎందుకు అలా బాధపడుతున్నావని అడిగింది. రాజు పల్లవి నన్ను క్షమించరా అని అన్నాడు. పల్లవి నేను నిన్ను క్షమించడం ఏంటన్నయ్య? మీ ఫ్రెండ్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నా కదరా. తన ఇష్టంతో పని లేకుండా తన జీవితంలోకి వెళ్ళాను కదా. అన్నయ్య ఎందుకో బాధపడుతున్నాడని అర్థమయ్యి మా అన్నయ్య ఏం చేసినా ఒక కారణం ఉంటుంది. నువ్వు భూమిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాను అంటున్నావు కానీ నువ్వు తన్ని ఇష్టపడే పెళ్లి చేసుకున్నావని మాకు అర్థమయ్యింది. కానీ అలా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడమే మాకు అర్థం కాలేదు. రాజ్ తన కన్నీళ్లు తుడుచుకుని నీ ఫ్రెండ్తో మాట్లాడాలని కాల్ చేసావు కదా అని తన గదికి వెళ్ళి పడక మీద కళ్ళు మూసుకొని స్వేచ్ఛగా కన్నీరు కారుస్తున్న భూమిని చూస్తూ తన దగ్గరికి వెళ్ళి స్వీటీ అని తనను పిలిచి పల్లవి ఫోన్ చేసింది నీతో మాట్లాడాలి అని ఫోన్ తన చేతిలో పెట్టి రాజ్ బాల్కనీలోకి వెళ్ళాడు. పల్లవి భూమి అని పిలవగానే గట్టిగా ఏడుస్తూ పల్లవి భూమి ఏడవకు, దయచేసి ఏడవకే. నువ్వు అలా ఏడుస్తుంటే ఎలా మాట్లాడను నీతో? భూమి కన్నీళ్లు తుడుచుకొని క్షమించు, నిన్ను భయపెట్టాను కదా. పల్లవి ఏం లేదు కానీ ఎలా ఉన్నావే? భూమి మీ అన్నయ్య నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. బాల్కనీలో ఉన్న రాజ్కి ఆ మాటలు వినిపించి అక్కడున్న రేలింగ్ని గట్టిగా పట్టుకుని తన కన్నీరు బయటికి రాకుండా కంట్రోల్ చేసుకుంటున్నాడు రాజు. పల్లవి భూమి నీ మాటల్లోనే అర్థమయ్యింది నువ్వు బాధలో ఉన్నావని. కానీ ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో. అన్నయ్య ఎందుకు అలా చేశాడో మాకు తెలియదు కానీ తను నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాడని అనిపిస్తుంది. మా అన్నయ్య ఇలా చేయటానికి కూడా ఒక కారణం ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు మీ అన్నయ్య కదా ఇలానే మాట్లాడతావు అని. మా అన్నయ్యకి చెల్లిగా నీతో మాట్లాడటం లేదు. నీ ఫ్రెండ్గా చెప్తున్నా. నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాడు. నిన్న మామయ్య కాల్ చేశారు నీతో మాట్లాడాలని అని. నేను కాల్ చేస్తానని చెప్పాను. వాళ్ళు నీ గురించి చాలా బాధపడుతున్నారని చెప్పింది. భూమి ఏడుస్తూ నాకే ఎందుకు ఇలా జరిగిందో పల్లవి. బావతో నా లైఫ్ ఎంతో ఊహించుకున్నాను, ఎంతో అందంగా ఉంటుంది అని. కానీ ఇలా జరుగుతుంది అని అనుకోలేదు అని గట్టిగా ఏడుస్తుంటే భూమి దయచేసి ఏడవకే, నువ్వు అలా ఏడుస్తుంటే నాకు భయంగా ఉంది ప్లీజ్ అని అంటుంటే తన కళ్ళు తుడుచుకుని ఒకే పల్లవి బాయ్ అని కాల్ కట్ చేసింది. రాజు భూమి చేతిలో ఫోన్ లాక్కుని పల్లవి అన్నాడు. రాజ్ హా అన్నయ్య, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని అడిగాడు రాజు. ఇంట్లో అందరూ జరిగిన దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు అన్నయ్య. కొంచెం సమయం పడుతుంది. అమ్మది ఎలా ఉన్నారు? అయినా తను నా మీద కోపంగా ఉంటుంది.
నేను తనతో మాట్లాడాలి అంటేనే నా వల్ల కావటం లేదు. నువ్వే వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. సరే అన్నయ్య. భూమి జాగ్రత్త. భూమి పేరెంట్స్కి తనతో మాట్లాడాలని ఉంది అని కాల్ చేశారు. నేను వాళ్ళకి కాల్ చేస్తానని కాల్ కట్ చేశాడు రాజు. మాలతి ఇంకా బాధపడుతూ ఉంటే తన పక్కనే కూర్చొని, తెల్లవారి చాలాసేపు అయ్యింది మాలతి. నువ్వు ఇలా ఉంటే ఎలా? ఇంట్లో ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నాయి. మాలతి తన జీవితంలో తన కూతురు వెళ్ళిపోవడంతోనే వెలుగు కూడా వెళ్ళిపోయింది. ఇంట్లో సామాన్లు అంటారా? ఇప్పుడు నాకు నా కూతురు గురించి తప్ప ఇంకా దేని గురించి ఆలోచన రావటం లేదు. నాకు తనతో మాట్లాడాలని ఉంది. రఘు, నేను పల్లవికి చెప్పాను కదా, ఈరోజు ఫోన్ చేయిస్తానని చెప్పింది. నువ్వు ఇలా ఉంటే ఇంకా భూమితో ఎలా మాట్లాడాలి చెప్పు. నువ్వు తనకి ధైర్యం చెప్పాలి మాలతి. తను అక్కడ ఎలా ఉంది అని అడిగి తెలుసుకోవాలి. అంటే నువ్వు బాగుండాలి కదా. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నేను బయట నుంచి టిఫిన్ తీసుకొస్తాను అని. సరే అని ఫ్రెష్ అయ్యి వచ్చింది మాలతి. రఘు టిఫిన్ టేబుల్ మీద పెట్టి మాలతి కోసం రూమ్కి వెళ్ళాడు. తన్ని చూసి, పద కొంచెం టిఫిన్ తిని జై దగ్గరికి వెళ్దాం. ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. టిఫిన్ ప్లేట్లో పెట్టుకుంటూ ఉండగా రఘు ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ చూస్తూ ఎవరిదో కొత్త నెంబర్ వస్తుంది, అది కూడా ఇండియా నెంబర్ కాదు అని అన్నాడు. మాలతి అయితే భూమి ఫోన్ చేస్తుంది, వెంటనే లిఫ్ట్ చేయండి అని అంది. రఘు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అటువైపు రాజు హలో అంకుల్ అని అన్నాడు. రఘు, విరాజ్ బాబు మీరేనా అని అన్నాడు. రాజు, హా మామయ్య నేనే, ఎలా ఉన్నారు అని అడిగాడు. రఘు, బానే ఉన్నాం బాబు. భూమి ఎలా ఉంది అని అడిగేలోగా రాజ్ చేతిలో ఫోన్ లాక్కుని, నానా ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉంది అని ఏడుస్తుంది. రఘు, బుజ్జమ్మ ఎలా ఉన్నావురా అని అడిగాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. మాలతి ఫోన్ తీసుకుని భూమి అంది బాధగా. అంతే. అప్పటి వరకు తన ఏడుపుని కష్టంగా ఆపుకున్నా తను అమ్మ అని గట్టిగా ఏడవడంతో మాలతి రఘు కూడా ఏడుస్తూ, బుజ్జమ్మ ఏడవకురా, ఏడవకు తల్లి అని చెప్తుంటే వినటం లేదు. వాళ్ళకి ఏం చెయ్యాలో కూడా తెలియటం లేదు. రాజు భూమి ఏడుపు ఆపాలని తన చేతిలో ఫోన్ లాక్కుని కట్ చేశాడు. తను చేసిన పనికి షాక్గా చూసిన భూమి, ఎందుకు ఫోన్ కట్ చేశావు అని అంది కోపంగా. నా ఫోన్ నా ఇష్టం. నేను నీకు ఫోన్ మాట్లాడడానికి ఇచ్చాను, అంతేకాని ఏడవడానికి మాత్రం కాదు. ఇప్పుడు బెడ్ మీద కూర్చుని తీరిగ్గా ఏడుదుగాని అని అన్నాడు. రాజ్ ఫోన్ తీసుకుని వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకుని ఆపి, నేను ఏడవకుంటే నాకు ఫోన్ ఇస్తారా అని అంది భూమి. నీ కంట్లో నుండి ఒక్క చుక్క కన్నీరు కూడా బయటికి రాకూడదు. నేను నీ పక్కనే ఉంటాను. నువ్వు ఏడుస్తున్నట్టు నాకేమాత్రం అనిపించినా వెంటనే నేను ఫోన్ కట్ చేస్తాను అని భూమి కన్నీళ్లు తుడుచుకుని, అలాగే నేను ఏడవను అని ఫోన్ తీసుకుని తన నాన్నకి కాల్ చేసింది. రఘు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, బుజ్జమ్మ ఏమైందిరా తల్లి, ఫోన్ కట్ అయింది అని అన్నాడు. మాలతి, భూమి నువ్వు బానే ఉన్నావు కదా అని కంగారుగా అడుగుతుంటే, తన తల్లిదండ్రులు తన గురించి అంత కంగారు పడుతుంటే తనకి అస్సలు ఏడుపు ఆగటం లేదు. అతి కష్టం మీద ఆపుకుంది. అయినా తన కన్నీరు ఆపుకుని, అమ్మా నేను బానే ఉన్నాను, నువ్వు కంగారు పడకు. ఇందాక సిగ్నల్ లేదు, అందుకే ఫోన్ కట్ అయ్యింది. మాలతి, బుజ్జమ్మ నువ్వు నిజం చెప్తున్నావు కదా, నిజంగా నువ్వు బానే ఉన్నావా? ఆ అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటున్నాడా? నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా? భూమి ఫోన్ మాట్లాడుతూ తన ఎదురుగా సోఫాలో కూర్చున్న రాజు తనని సూటిగా చూస్తుంటే భూమి మాలతితో, హా అమ్మా బానే ఉన్నాను, తను నన్ను ఇబ్బంది పెట్టడం లేదు అని చెప్పింది. కానీ ఆ మాట చెప్తున్నప్పుడు భూమికి దుఃఖం పొంగుకొచ్చింది. ఏడిస్తే ఫోన్ కట్ చేస్తాను అన్న మాటలు గుర్తు చేసుకుని వాళ్ళమ్మతో అలా చెప్పింది. భూమిని చూస్తున్న రాజ్ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి మాయమయ్యింది. రఘు, బుజ్జమ్మ మీ అమ్మ నీ మీద చాలా బెంగ పెట్టుకుంది తల్లి. నీతో మాట్లాడే వరకు తను ఏడుస్తూనే ఉంది. భూమి, మా నువ్వు అలా బాధపడితే మరి నాన్నని ఎవరు చూసుకుంటారో చెప్పు. నువ్వు ధైర్యంగా ఉండాలి, నేను అంతా బాగానే ఉన్నానని చెప్తుంది భూమి. మరి భూమి వాళ్ళ బావ గురించి అడుగుతుందా లేదా? అడిగితే ఇక్కడ రాజ్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.